శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. సేమే తాగమంటున్నాను. ఇదిగోనండి, నేను బంగాళదుంప కుర్మాకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా తరుక్కున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, బంగాళదుంపలు ఇంకోండి ఈ సైజు కోసుకున్నాను. ఈ సైజు ఉండాలి, ఇంతకన్నా చిన్నవి అన్నా బాగోవండి, పెద్దవి అన్నా బాగోవు. ఈ సైజు కోసుకోవాలి, ఎందుకంటే మనం నూనెలో వేపుకోవాలండి. మళ్ళీ ఇవి నేను శుభ్రంగా కడిగేసుకొని జల్లెల్లో వేసేసుకున్నాను. నూనె కూడా పెట్టేసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి వేపుకోవాలన్నమాట అండి. బంగాళదుంప కుర్మా ఇలాగా వేపుకోవాలి. అలాగే బాలు పుట్టినరోజు నవంబర్ 29నండి. బాలు పుట్టినరోజుకి కూడా బాలుని తీసుకుని వెళ్ళి ఈయన రాకపోతే నేనన్నా సరే పిల్లల్ని తీసుకుని వెళ్ళేదాన్నండి. మాకు ట్రైన్ దగ్గర కదా, ట్రైన్కి వెళ్ళి ట్రైన్కి వచ్చేసేవాళ్ళం. అలాగే వెళ్ళి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళి వాడికి బాలుకి డ్రెస్ వేసుకుని బర్త్డేకి స్కూలు ఆదివారం ఒకవేళ వాడి బర్త్డే ఆదివారం వచ్చిందనుకోండి, మామూలుగా ఇంకా డ్రెస్ తీసేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఆదివారం లేకుండా ఉత్తి రోజుల్లో వస్తే ఇంకా స్కూల్ ఉంటుంది కదా, ఇంకా రెస్టారెంట్లోకి డ్రెస్ తీసేసుకుని రెస్టారెంట్కి శ్రీకన్య కానీ అజంతా కానీ వెళ్ళిపోయండి. మేము బిర్యానీ తినేసేసి మళ్ళీ ట్రైన్కే వచ్చేసేవాళ్ళం అన్నమాట. మేము నలుగురు వెళ్తేనేమో డ్రెస్ తీసేసుకొని ఇలాగే హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని ఏమన్నా సినిమా ఉంటే సినిమా చూసి, ఇంకా టైం ఉంటే అలా గోదావరి కట్టుకున్న చక్కగా అలా స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం అనమాట అండి. నిజంగా మనం తల్లిదండ్రులు పిల్లలకి ఏమీ మొక్కలేదండి. ఆ పుట్టినరోజున ఒక డ్రెస్ తీసి వాళ్ళకి కొంచెం సేమి ఏమన్నా కాసి అలాగ కథ రిలీఫ్గా అలాగ బయటికి తీసుకెళ్ళి ఒక సినిమాయో ఒక బిర్యానీ ఏదైనా పెట్టించామనుకోండి, వాళ్ళ ఆనందమే వేరండి. అలాగా బాలు పుట్టినరోజు కూడా అలాగా జరిగేదండి. స్వీటీ పుట్టినరోజు కూడా అలాగే చేసేవాళ్ళం. ఒకవేళ స్కూల్ ఏమన్నా ఉంటే మట్టికి స్కూల్కి వెళ్ళిపోయేవారు. సాయంత్రం వచ్చేసరికి నేను మామూలుగా లంచ్ బాక్స్ అయితే మామూలు వెజ్ వండేసిద్దాన్ని. సాయంత్రం వచ్చాక చికెన్ బిర్యానీ ఏదోటి చేసి పెట్టేదాన్ని అనమాట అండి. ఇప్పుడన్నా సరే మనకి ఎన్నో పనులు ఉంటాయండి. తల్లిదండ్రులు పిల్లలతో అలాగ ఒక్క పుట్టినరోజుకో సంక్రాంతికో పండుగల టైంలో అలాగా మనం వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు ఆనందంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట అండి. ఇదిగోనండి, బంగాళదుంపలు అయితే వేయించేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు అన్నీ వేయించుకున్నాక టైం పడుతుందండి. ఇవన్నీ వేయించుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సేమియా చాలా బాగుంది. సేమియా బాగుందా? మూత పెట్టే సేమియా అది పెట్టండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ సేమియా నాకు బాగా కుదురుతుంది కదా స్వీటీ. అలాగని పలచగానే ఉంటుందండి, అలాగని చిక్కగానే ఉండదు, సమంగా ఉంటుంది అని చెప్పాను కదా. నేను ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టేసుకుని సగ్గుబియ్యం సేమియా వాటర్లో ఉడకబెట్టేసుకుని మనకి ఎంత పంచదార స్వీట్నెస్ ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్ వేసుకుని అది కూడా కరిగిపోయాక పాలు కాసుకుని ఉంచుకునండి. ఆ పాలు అందులో వేస్తే నిజంగా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించుకున్నాక చూపిస్తానండి. ఇదిగోనండి, బంగాళదుంపలు అయితే వేయించేసుకున్నాను. కొంచెం నూనె అయితే తీసేసుకున్నానండి. నాకు ఎంత కావాలో అంతే ఉంచుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అవనిద్దామండి. నేను ఇంకో పులిహారకే రైసు ఒక 2 గ్లాసులు అయితే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వండేనండి. పులిహారకే ఉడికిపోయింది. కొంచెం రైస్ తీసేసి చల్లార్చుకోవాలి కదా. ఇంకో వేడన్నం మీద కొంచెం నేను ఇలా కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుని ఇలాగ వేడన్నం మూత పెట్టేస్తే ఆ కరివేపాకు స్మెల్ అంతా రైస్కి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. ఇవిగో నేను ఆ 2 గ్లాసుల బియ్యానికి నేను
ఒక 5 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. అందులో నేను మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసేసుకున్నాను. మళ్ళీ తక్కువైతే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకుని కొంచెం వేడన్నం మూత పెట్టేసుకున్నామంటే ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి బాగుంటుంది అన్నమాట అండి పులిహోర. ఇంకోండి ఇలాగా మూత ఇలా పెట్టేసుకుంటే అవి కూడా అందులో వేడన్నంలో మగ్గుతాయి అన్నమాట. నేను ఈ కూర అయిపోయాక అప్పుడు పులిహోర కలుపుతానండి. ఇవి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బంగాళదుంప అయితే ఈ కలర్లో వేయించుకుంటే కూర బాగుంటుంది అన్నమాట అండి. మళ్ళీ ఇవి వేగాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని ఈ బంగాళదుంప కుర్మా కూడా అండి ఇంకా ఫంక్షన్లో వేసేవారు, చాలా బాగుంటుందండి. వంకాయ బఠానీ, బంగాళదుంప కుర్మా, ఏదో ఒక పచ్చడే, సాంబారు అదిరిపోయాడు భోజనాలు. గుడి భోజనాలే కాదు, మామూలు ఏమన్నా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు వస్తే ఈ 2 కూరలు కామన్. వంకాయ బఠానీ, బంగాళదుంప కుర్మా. ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేయించుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు అన్నీ వేసేసుకుందామండి. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. దీంతో 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మళ్ళీ సరిపోతే చూసి వేసుకుందాము. తర్వాత పసుపు, తర్వాత ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియాల పౌడర్ వేసుకుందాము. తర్వాత నేను గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. ఈరోజు స్వీటీ నలుగుకి చేశానన్నాను కదా, ఇదేండి. ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ మనం మొహానికి పట్టించుకుంటే అండి ఇంకా చూడండి మొహానికి బ్లాక్ లాగా వస్తాయి కొంతమందికి. అలాంటివి ఏమి ఉండవండి దీంతో నలుపుకుంటే మొహం. నేను ఇప్పుడు అది వేసుకున్నాను. ఇంకా కారం కూడా తోటి 1-2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం బాగా ముక్కలకు పట్టించేద్దాం మొత్తం. జాన్వితాకి, నేహాంతకే ఈ జీడిపప్పు గసగసాల పేస్టేనండి. జాన్వితాకి నేను ఇప్పుడు కూడా పెడతాను, నేహాంత పెట్టించుకోవడం. మా రిలేటివ్ చెప్పారనమాట, పిల్లలకి జీడిపప్పు గసగసాల పేస్ట్ ఇలాగ పెడితే పిల్లలు కలర్ కూడా వస్తారండి. పిల్లలు ఒళ్ళు కూడా స్మూత్గా ఉంటుంది. నేను మా రిలేటివ్ చెప్తే నేను అప్పటి నుంచి కూడా, జాన్విత పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా ఇదే పేస్ట్ వాడుతున్నానండి. బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. ఒక సబ్బు ఏమో టెడ్డీ బేర్ వాళ్ళకి. పసుపు కూడా ఆ పోపులోనే వేసుకుంటే ఇలాగా పసుపు మళ్ళీ ప్రత్యేకం కలపక్కర్లేదండి. పోపులో వేసుకున్నాం అనుకో ఇలా కలిసిపోద్ది అన్నమాట. ఇదిగోనండి ఈరోజు నేను చేసుకున్న బంగాళదుంప కుర్మా పులిహారనండి.
ఏంటి జాని తిరుగుతాడు మరి కలర్ భలే నచ్చిందమ్మా. నాకైతే కలర్ నచ్చింది. మనం పెద్దమ్మ పెట్టు చిన్న చిన్న హ్యాపీ బర్త్డే టు యు. ఎవ్రీబడీ లైక్స్ యు. చిన్నాడు అమ్మ కనిపించి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇప్పుడే స్వీటీకి కేక్ పార్టీ అయితే అయ్యిందండి. స్వీటీ అది ఎవరో మా అనీషా, బాలు, అంజలి, విష్ణు, స్వీటీ అని మధ్య గారు తోటికోడలు వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చాక ఇంకా అలా కేక్ పార్టీ అయితే అలాగా చేసాము. ఇదిగోనండి, నేనైతే చపాతీ పిండి నానబెట్టుకున్నాను. ప్రొద్దుట పులిహార కుర్మా కూర చేశాను కదా, పులిహార అయితే అయిపోయిందండి. కొద్దిగా కుర్మా కూర అయితే ఉంది, ఇంకా చపాతీ అయితే చేసేస్తాను. డాడీ పెడతాడు నువ్వు కూడా పెట్టు. నేను ఈరోజు చేసుకున్న ఈ 2 పులిహార బంగాళదుంప కుర్మ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా స్వీటీ పుట్టినరోజు, మీ అందరి బ్లెస్సింగ్స్ దానిపైన ఉండాలని కోరుకుంటూ ఇంతేనండి వీడియో. బాయ్ అండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.